దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధ ప్రభు నామంలో నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఇర్మియా గ్రంథం అదే చేశారు అశించి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. పదకొండవ వచనం 33:11 చాలా వాక్యాలు ఉంటాయి. అదంతా వద్దు, సగం నుంచి. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఒకసారి చాలా జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని గమనించండి. యెహోవా ఎవరంట? మంచివాడు, ఆయన కృప. ఒక్కసారి మనం ఈ వాక్యాన్ని ఎలా వినాలి, ఎలా ప్రభువు వారు నాతో మాట్లాడాలి అంటే, ఆత్మస్వరూపి కనుక యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండదు. ఏమిటండి అంటే, మనమైతే వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అలా చేయటం మంచిది కాదు, ఇలా చేయటం మంచిది కాదని మనం అంటాం. కానీ యెహోవా దేవుడు మంచివాడై ఉండి ఆయన కృప నిరంతరం వారికి ఇస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తున్నారండి? మనుషులకి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అనేది ఒక్కసారి మనం గమనించుకుంటే, ఒక్కసారి మనకు రక్షణ లేని దినాల్లో, ఇదిగో మనము అనేకమైనటువంటి వాటిని కలిగిన దినాల్లో మనము దేవుని యొక్క లేఖన భాగాల నుండి మనము తెలుసుకునేటటువంటి విషయాలను మనము గ్రహించుకోవాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మళ్ళీ చూడండి. యెహోవా ఎవరంట? ఆయన అంటలైన్ చేసుకోండి. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము. సంఘం మీదైనా, కుటుంబాల మీదైనా, మనుషుల మీదైనా ఆయన కృప ఎలా ఉండిద్దంట? నిరంతరం ఉండిద్దంట. ఈ నిరంతరం అనేటటువంటి ఈ కార్యక్రమాలలో ఒక్కసారి మనము కీర్తనలోకి వెళదాం. కీర్తనలోకి మీ బైబిల్ తిప్పండి. కీర్తనలకు మీ బైబిల్ తిప్పండి. ఎందుకు అంటే, మనం తెలుసుకోవాలి ఈ మంచివాడు ఏమిటి, ఈ మంచి దేవుడు ఏమిటి అనేది. ఒక్కసారి చూడండి. 136వ కీర్తన 25వ వాక్యాన్ని చదువుదాం. 136వ కీర్తన 25వ వాక్యాన్ని చదువుదాం. సమస్త
జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప అంట నిరంతరం ఉండిద్దంటాడు. కానీ ఇప్పుడు జంతువులైతే ఆలోచించట్లా, కానీ మనుషులు మాత్రం రేపేం తినాలి, ఎల్లుండి ఏం తినాలి, 10 రోజుల తర్వాత ఏం తినాలి. కానీ మానవుడు తినాలనుకున్నాయి దేవుడు కొన్ని తిననివ్వడండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. మళ్ళీ చదవండి ఈ వాక్యాన్ని. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరము. ఇప్పుడు జీవులంటే మనం జీవులమా లేకపోతే జీవాత్మ ఉందా లేదా మనలో? మనకైనా కుక్కలకైనా పక్షులకైనా దేవుడు ఏమిస్తున్నాడు? నిరంతరమైన ఆహారము. ఎందుకని మనుషులు కొక్కలకి ఇచ్చి జంతువులకి ఇవ్వకపోతే జంతువులు చనిపోతాయి. జంతువులకి ఇచ్చి మానవులకి ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారంట? దొంగలు అవుతారు, వ్యభిచారులు అవుతారు. అందుకనే దేవుడు మంచి దేవుడు గనుక ఆయన కృప నిరంతరం ఉండుతుంది గనుక ఆయన జ్ఞానము కూడా నేర్చుకునే వాళ్ళకి, నేర్పే వాళ్ళకి, వినే వాళ్ళకి మంచిగానే ఉండిద్దంట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ ధన్యులుగా తెచ్చుకుంటారు. అందుకని ఈ 136వ కీర్తనకి మళ్ళీ వచ్చి మనం ఆలోచన చేద్దాం. ఒక్కసారి మత్తయి రాసినటువంటి సువార్తలోకి వెళ్ళవదాం. 6వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 136వ కీర్తనతోనే ముగిద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 6వ అధ్యాయం 30వ వచనం. 6:30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో. చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడు? అల్పం అంటే విశ్వాసాన్ని పోగొట్టుకున్నవాడు, విశ్వాసాన్ని తగ్గించుకున్నవాడు. ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా, చదువుకోండి. అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపు చేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చూడండి మనం తింటున్నాం కదా, ఆ తినే ఆహారం మనకు క్షేమం ఇచ్చిందని బైబిల్ ఎక్కడ రాయబడిందా? చెప్పాలి మీరు. ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను, ఈ షర్టు మనకు ఆరోగ్యం కానీ మంచిది ఏదైనా చేయగలదా? చేయలేదు. కేవలం మన శరీరాన్ని కప్పగలదు, చూసే వాళ్ళకు బాగుంది అని అనిపించుకోగలదు. కానీ ఈ ధరించుకునే దాని విషయమై ఏమి తిందుమో దేవుడు పెడతాడు, మనం తినాలి. హల్లెలూయా. అంతేగాని చూడండి మనం తిందాం మనం తాగుదాం అనుకుంటే అది మనకు దొరకదండి. అది మనల్ని దేవుడు తిననివ్వడం కూడా. అందుకని ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఏమంటున్నాడు? ఏమి తిందురు, ఏమి తాగుదురు అని మీరు ఆలోచిస్తున్నారు కనుక వాళ్ళకు పెట్టబడిన పేరు
అల్ప విశ్వాసులారా. ఎందుకంటే 25:26 చూడండి, చాలా బాగా రాస్తారు. 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, ప్రాణమును గూర్చి అయినను, నీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని, ఏమి ధరించుకుందుమో అని, దేహమును గూర్చి అయినను, నీ దేహమును గూర్చి అయినను చింతింపుకుడి. చూసారండి? అంటే ఏమిటి? కొన్ని విషయాల్లో చింతపడాలి. తినే విషయంలో, త్రాగే విషయంలో. ఈ రోజు మనకు ఆహారం దొరకలేదనుకో, దేవుడికి స్తోత్రం, ఉపవాసం కావాలి. రేపు మనం అనుకున్నటువంటి ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడనుకో, దేవుడు పెట్టాడు, తృప్తిగా తింటున్నాం, కృతజ్ఞతలు చెల్లించడం. కానీ ఏ దేవుడు అయ్యా భోజనం పెట్టలేకపోయావు, ఏ దేవుడు అయ్యా వస్త్రం వేయలేకపోయావు, ఏం దేవుడు అయ్యా బాగు చేయలేకపోయావు అని మనం అనకూడదు. ఎందుకని? సంవత్సరాల తరబడి మనల్ని పోషిస్తూ, సంవత్సరాల తరబడి మనల్ని సంరక్షిస్తూ, సంవత్సరాల తరబడి ఆయన మనకెన్నో చేస్తూ వచ్చాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం. అందుకైనా నేను నీతో చెప్పుకునేదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని, మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ఈ మాట కోసమే మళ్ళీ చదవమన్నా. చూడండి, ఏమిటంట? ఆహారము కంటే ప్రాణమును. ఏది గొప్పదంట? ప్రాణం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఇప్పుడు చెప్పండి. చాలా మంది అంటారు, ఆమె గొప్ప చీర కట్టిందండి, ఆయన గొప్ప వస్త్రాలు వేసాడండి. కానీ దేవుని వాక్య ప్రకారం అయితే ఏం చెప్తున్నాడు? ఆహారము కంటే ప్రాణము. చూడండి, మీరేమంటారంటే పాస్టర్ గారు అలాగే చెప్తారు, తినొద్దా తాగొద్దా అని అంటారు మీరు. ఎప్పుడైనా నేను తినొద్దు తాగొద్దని చెప్పారా? దేవుని వాక్యం చెప్తా ఉంది, దాని గురించి నీకు ఆలోచన వద్దంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వస్త్రము గురించి గాని, ఆహారము గురించి గాని నీకు ఆలోచన వద్దే వద్దు, నేను పెడతా. ఎందుకు? ఆకాశ పక్షులను చూడండి, భూమి మీద నడిచే జంతువులను చూడండి, వాటికి ఆహారం ఇచ్చేవాడిని నేను కాదా? మీకు ఒక ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పాలు అమ్ముకునేటటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా మీరు చాలా మందికి దర్శనాలు, కళలు చెప్తారంట కదా, ఆ పాతి మూడుకునే అబ్బాయికి కొట్టు పెడతాము అని చెప్పేవాడు కదా, ఆ అబ్బాయి కొట్టు పెట్టి ఇవాళ బాగా పరిస్థితిలోనే ఆ అబ్బాయి నాతో చెప్పాడంటయ్యా, ఎమ్మటే కాదు, నీకు అంశం ఏంటో చెప్పు, నేను ప్రార్థన చేసి చెప్తానన్నాను. అప్పుడు సరేనండి, నేను పాల వ్యాపారం మానేసి ఏదైనా మంగళగిరిలో కొట్టు పెట్టుకోవాలనుకుంటున్నాను, లేకపోతే పాలే అమ్మితే నేను దీవించబడతానా చెప్పమన్నాడు. అప్పుడు నేను దేవుడు చెప్పిందాక ఆగాలయ్యా, అది నా ఆలోచన కాదు, నేను చెప్పేది కాదు అని చెప్పాను. చెప్తే సరేనండి మీ ఇష్టం అన్నాడు. ఆ అబ్బాయి మనకేమి ఇచ్చిన వాడు కాదు, డబ్బులు తీసుకుని పాలు పోసాడు ఆ పాలబ్బాయి మంగళగిరి. సరే ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు కదా, విస్తారమైన పాడి గిన్నెలు అతనికి ఇవ్వబడతాయి, అనేకులు పాలు అతనికి పోస్తారు, కనుక అతన్ని పాలాపారమే చేసుకోమని చెప్పాడు. అప్పుడు రాజధాని అయిపోయింది, ఎక్కడా గడ్డి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా అబ్బాయికి నేను చెప్పాను, అయ్యా నిన్ను పాలాపారమే చేసుకోమంటున్నాడు, నేను ఆరాధించే దేవుడు, నన్ను అడిగాను. అంటే గీతలను నమ్మేసుకున్నానండి, నిడమర్లో గీతలు లేవు, బ్యాత్పూడిలో గీతలు లేవు, శిబిరంలో గీతలు లేవు, నేను ఎలా బతకాలి? నాకు తెలియదు, నా దేవుడు చెప్పాడని చెప్పారు. దేవుడు ఆశ్చర్యకరంగా చంద్రబాబు పాలన పోయింది, పొలాలన్నీ చక్కగా బీళ్ళు అయిపోయి కిందంత గేదెలకి గడ్డి దొరికే ప్రాంతంగా మార్చబడింది.
గేదెలు అమ్ముకున్న వాళ్ళందరూ మనిషికి 4 గేదెలు కొనుక్కొని అతనికి పాలు పోయటం, అతని వ్యాపారం గొప్ప చేయబడింది. గట్టిగా చెప్పండి. మనకు తెలుసా గవర్నమెంట్ మారిందని మనకు తెలుసా? ఆ పొలాలని బీడు పడతాయని తెలుసా? అందులో గడ్డి పెరిగింది. విస్తారంగా మళ్ళా గేదెలు మేపుకునే వాళ్ళు అమ్ముకున్న వాటికి రెట్టింపు కొనుక్కుంటారని మనకి చూసారా? అందుకని ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఎగిరే పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, నడిచే జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు, పాకే పురుగుల కంటే మీరు శ్రేష్ఠులు. వాటన్నిటినీ అవి విత్తట్లేదు, కోయట్లేదు, దాచుకోవట్లేదు. కానీ మీకు నేను అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నానుగా, మీరంటే నాకు ఇష్టం. అందుకని ధాన్యం దాచుకోవటానికి, డబ్బులు దాచుకోవటానికి, చూసారా దేవుడు మనకి ఎన్ని ఇస్తున్నాడు? ధాన్యం దాచుకోవటానికి, డబ్బులు దాచుకోవటానికి ధనాగారాలు బైబిల్లో రాయబడ్డాయిగా. ధాన్యం కొట్లు, ధనాగారం కొట్లు, ఇవన్నీ ఎందుకు బైబిల్లో రాశాడంటే నీకు దేవుడు ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. నీకేమి కావాలో, నువ్వేమి తినాలో, నువ్వేమి తాగాలో దేవుడు ముందుగానే సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు కిందకి చదువుదాం. వాటిని పోషించుచు నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీలో ఎవడునో చింతించవలదు. తన యావత్తు తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనలేడు. తన వస్త్రమును గురించి మీరు చింతయాలా? చూసారా? ఇప్పుడు ఆలోచన చేస్తాం, మూర పెరుగుతామా? దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి మనల్ని. మీరు ఆలోచన చేస్తారు, ఒక వ్యక్తిని అడ్డంగా పెరగలవా? ఒక జాతి ఎత్తుగా పెరగలవా? అందుకని ఆకాశ పక్షులను చూడండి. వాటికి తగిన సమయంలో మరి వాటికంటే మనం ఎవరుమండి? శ్రేష్ఠులు. దేవుడి ద్వారా మనం సృష్టించబడ్డాము, మన ద్వారా అవి సృష్టించబడ్డాయి. ఎట్లా? మంచి నేల నుండి ఆదామును తీసి దేవుడు తయారు చేసి, ఇక ఆదాము ఇదిగో దీనికి ఏం పేరు పెడతావో పెట్టు అని అంటే ఆదాము పేర్లు పెడతా వచ్చాడు. అందుకని 136వ కీర్తనకు వచ్చి 136వ కీర్తన మొదటి నుంచి చదువుతూ రండి. ఇవి అయిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. యెహోవా దయాళుడు, చూడండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. జాగ్రత్తగా ఈ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అండర్లైన్ చేసుకోండి. ఎవరంటే దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు, చూసారా ఎట్లా పొగుడుతున్నాడు ఈ కీర్తనలో? దేవదేవుడు ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఈ కీర్తనలో ప్రతిదీ కూడా మనం చెల్లిస్తూ ఉండాలి. ఆయన కృప మన ఎడల నిరంతరం ఉండింది. చదువు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. చూసారా ఏంటంటే ఆయన చేసే కార్యాలు? మహాశ్చర్యం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలుగు చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఏం చేత అంటే ఆయన జ్ఞానము చేత ఏం కలుగు చేశాడంట? ఆకాశమును కలుగు చేశాడా? ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. అండర్లైన్ చేసుకోండి, చదువుకునేవాడు. భూమిని ఏం చేశాడు? మనం మంచం మీద మందిరంలో సాపలు ఎలా పరుస్తామో అలా నీళ్ల మీద భూమిని తీసుకొచ్చి ఆయన కృప నిరంతరం మనకి ఏం లేకుండా సాప లేకుండా, కానీ ప్రపంచం మొత్తం భూమిని తీసుకొచ్చి ఆయన నేల మీద పరిచి కూర్చున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఏంటంట? గొప్ప జ్యోతులను. ఏ జ్యోతులండి ఇది? గొప్ప అంటే ఏంటి?
ఒక్కొక్కళ్ళ ఆత్మని మనం లోకములో ఉండే ఆత్మని ఆయన పిలుచుకొని ఆయన పాటల్లో గొప్ప జ్యోతిగా, ఆయన ప్రార్థనలో గొప్ప జ్యోతిగా, ఆయన వాక్యములో గొప్ప జ్యోతిగా చేసుకుంటూ వచ్చారు. చూసారా, మనం లోకంలో ఉంటే ఎవరిని లోకస్తులమేగా, లోకంతో ఉండేవారినిగా. ఆ చదువు కిందకి ఆయన కృప నిరంతరముండును. ఆ పగటి నేరుటకు ఆయన సూర్యుని చేసెను. చూశారు ఈ కీర్తనలో ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఎవడైనా ఈ వాక్యం ప్రకారం దేవుని బిడ్డలకి వీడు ఎదురొస్తాడు, వీడి వల్ల నష్టం కష్టం అనుకుంటే కథం చేసేస్తాడు. ఆడ మనిషి లేదు, మగ మనిషి లేదు, తొలిసూరి పిల్లడు లేదు, మరుసూరి పిల్లడు లేదు. గుర్తుపెట్టుకోండి ఇవాళ వాక్యం. నా బిడ్డకి అభ్యంతరంగా ఉంటాడు అనుకుంటే కథ చదువు కిందకి. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. చాలా మంది అంటారు ఏది సమితి కూడా కృతజ్ఞత స్థుతులను. మరి ఉండాలి, మొత్తం పోయింది, ఇక అభ్యంతరాలు లేవు, ఆటంకాలు లేవు. చదువు. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రక్షించెను. ఏం చేశారంట? ఎవరి మధ్యలో? ఆయన మధ్య. ఐగుప్తీయుల మధ్య నుండి. చూసారా, పాపం చేసేవాళ్ళ మధ్యలో చాలా మంది ఉంటారు, అంటా అంటారు. పాపం చేసేవాళ్ళ మధ్యలో, దొంగతనం చేసేవాళ్ళ మధ్య ఉండి కూడా ఆయన రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. చదువుదాం. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రక్షించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రక్షించెను. ఆయన కృప నిరంతరముండును. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. సముద్రాన్ని ఏం చేశాడు? ఆరిన నేలగా రోడ్డేశాడు. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. చూశారండి, ఎక్కడ ముంచేశాడు? ఎర్ర సముద్రములో. జనం అందరూ ఏమనుకున్నారంట? నాయన ఈ సముద్రం దగ్గరికి తీసుకొచ్చి మోషే గొప్పోడు అనుకున్నాం, ఏడకు తీసుకొచ్చి సంపిస్తున్నాడు కావాలి అని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడంటే కాదు, ఎట్లా చంపాలి? ఇంతమంది సైన్యాన్ని చంపాలంటే కనీసం దేవదూతలను పంపించాలి. అసలు ఈ పని అంతా ఎందుకు? దేవదూతలకు పని పెడతాం ఎందుకు? ఆలోచించి దేవుడు రండి సరే సముద్రం దగ్గరికి రండి అంటే మోషే కాలం పడతా అన్నాడు. ఏం చేయమంటావు? నీ దొంప దగ్గర ఎన్నో చేసావు, చూసావు, నీ చేతిలో కర్రంత ఊరకట్ట నీలవైపు చూపి అన్నాడు. నీలవైపు చూపిస్తే సముద్రం గోడలు నీళ్ళు ఏమైపోయినాయి, గోడలు అయిపోయినాయి, మధ్య రాజమార్గం అయిపోయింది. కోళ్ళు కుక్కలు మనుషులు మొత్తం దాటారు. వాళ్ళతో పాటు మనం దాటుతామనుకుంటున్నారు ఈ ఐగుప్తీయులు. వాళ్ళని బాగా లోతుకు రానించి వీళ్ళు దొరికారు అని అరుపులు కేకలు వేసే లోపల నిలువుకున్న గోడలు ఏం చేశాడు? అడ్డంగా దింపాడు. అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసిన. గోడలు ఏం చేశాడు? నిలువుకున్న గోడల్ని కొంచెం అలా దింపాడు అంతే. వెనక వాళ్ళు మొత్తం ఏమైపోయింది? నీతిమయమైపోయింది. ఫరో సైన్యం ఏమైపోయింది? మునిగిపోయి గుర్రాలు భటులు అందరూ చనిపోయారు. అది అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. సరే, ఈ అరణ్యం గురించి చెప్తాను. 6 లక్షల మందికి రోజు మాంసం కూర ఆహారం అంటే చెప్పండి, మీరు చెప్పాలి. 6 లక్షల మంది మామూలు
మళ్ళీ ఇంకా పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఇక చెప్పండి మీరు ఎన్ని కిలోలు కావాలి? చెప్పలేదు. ఎన్ని కిలోలు కావాలి? మళ్ళీ 3 పూటల మాసం కోరే తిన్నంత, ఒక పూట కాదు, ఒక పూట అనుకొని మీరు లెక్కలేసారు. 3 పూట్ల, పొద్దున పూట టిఫిన్ మాసం కోరే, మధ్యాహ్నం మాసం కోరే, సాయంకాలం కూడా మాసం కోరే. మళ్ళీ ఉంటే సర్దిపడిపోయింది. మళ్ళీ పొద్దున్నే పూరేడు పెట్టలు, అవి చాలా టేస్ట్గా ఉంటాయి. దేవుడు పెట్టే ఆహారం రుచిగా వండుతాడు. పూరేడు పెట్టలు మన్నా అనేటటువంటి ఆహారం. పొద్దున్నే లేకపోవటం, డబరాలు దేశంలో తీసుకోవటం, ఎవరికి కావాలో వాళ్ళు ఏరుకోవటం, మాంసం పెట్టలు, పూరేడు పెట్టలు, కనీసం అంట అంతమంది జనాభా ముందు ఎంత ఎత్తును దిగేయో ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకోవడం, వండుకోవడం. మాటలు చెప్పమంటారా? నాకెళ్ళే చూడండి అందరూ. మనం ఎన్ని కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్నా దేవుడు మనకు మాసం కొరకు పెట్టాడా లేదా? మరి ఆయన గొప్పతనాన్ని బట్టి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించామా? చెల్లించాం. మనం వండుకోలా, మనం సిద్ధపరచుకోరా, అయినా సరే ఆయన బిడ్డలము కనుక కృతజ్ఞతలు చెల్లిస్తామని ఎన్నోసార్లు, కొన్ని వందల లక్షల సార్లు మనకి మంచి ఆహారం ఆయన పెట్టుంటాడు. ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా. కింద చదువులో గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరములను ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరములను అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరములను బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరములను ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృపా నిరంతరమును సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. చూడండి ఈ మాట భరించాలి. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప. మంచి భార్యనైనా, భర్తనైనా, ఆస్తినైనా, జంతువునైనా, కారునైనా, బండినైనా మనకు అప్పగించాడంటే అది దేవుడిస్తే తప్ప మనము సంపాదించుకోలేము. హల్లెలూయా. కిందకు చదువుదాం. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృపా నిరంతరములను మనము దీన దశలో ఉన్నప్పుడు, అది చూడండి, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకును. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన కృపా నిరంతరం ముందును. మనము దీన దశలో పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే జ్ఞాపకం చేసుకుని మనకేదో ఇస్తా వచ్చాడు. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఎక్కడి నుంచి అంట? మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృపా నిరంతరమును. ఎక్కడి నుంచి అంట? శత్రువుల చేతిలో. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చేసిన దానికి నిరంతర కృపకి మనం చెల్లించాల్సింది కృతజ్ఞత. ఈ రాత్రి చెల్లిద్దాం. తలలోంచండి, కళ్ళు మేడి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుల జీవాధిపతి పొందనాలు. ఈ రాత్రి మరలా లైవ్లో జనగలటానికి మీ బిడ్డలు మరలా వాడుకున్నందుకు స్తోత్రాలు. మీరు మయం పొందండి, బిడ్డలను బలపరచండి. వాక్యములు లేదు అనకుండా ఈరోజు మీరు వడ్డించిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి ప్రతి ఒక్కరి ఆత్మని ఆశీర్వదించి బలపరచమని లైవ్ లో చూస్తున్న వారికి కూడా బలమును, శక్తిని, కృపను నిరంతరము నడిపించి మయం పొందగలరు. యేసునామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి సకల పరిశుద్ధులకు, సర్వత్రిక సంఘానికి సదా కూడి వచ్చిన మీకు నడిపిస్తున్న మా ఆయన రాకడ పర్యంతం సదాకాలంతో నడిపించబడిన గాక. ఆమేన్. హల్లెలూయా.